హాయ్ వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. ఇక్కడ వంకాయ కర్రీని ఎలా చేసుకుందాం చూద్దాం. ముందుగా 1/2 కేజీ వంకాయలు తీసుకొని 3 ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా మెంతి కూరను తీసుకొని పచ్చిమిర్చిని మిక్సీ పాత్రలో వేసుకొని తగినంత ఉప్పును వేసుకొని మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ని తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ని వేసి, ఇక్కడ వంకాయ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, మీరు మీకు తగినంతగా వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ని వేయాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై కాగానే దీంట్లో మెంతి కూరను వేయాలి. ఇక్కడ మెంతి కూర వంకాయ కర్రీ అనమాట. మెంతి కూర ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది కర్రీ. దీనిని చాలా ఫ్రై చేయాలి. మెంతి కూర అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి, ఎందుకంటే అది చేదు వస్తుంది కాబట్టి ఆయిల్లో ఫ్రై అయితే చేదు అనేది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేయాలి. ఒకసారి కలుపుకొని మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత దీన్ని మంచిగా అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు కలుపుకొని ఇందులో మనం మిక్సీ చేసుకొని పెట్టుకొని ఉన్న పచ్చికారం సాల్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. దీనిని కూడా బాగా కలుపుకొని పచ్చి వాసన పోయే వరకు ఆయిల్ పైనకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పసుపును యాడ్ చేసుకోవాలి. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఎంత ఎక్కువ వేసినా ఏం కాదు. పసుపు వల్ల కర్రీకి కలర్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత వంకాయలు యాడ్ చేసుకోవాలి. కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి ఆయిల్లో వంకాయల్ని. ఫస్ట్ మా పాప వాయిస్ వినిపిస్తుంది మధ్యలో, తను అరుస్తుంది గట్టిగా. వంకాయలు ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసి స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇక్కడ నేను వంకాయకి కాంబినేషన్గా పెరుగుచారు అనేది చేస్తున్నాను. పెరుగుచారుకి కావాల్సింది ఆయిల్ వేసి పోపులు వేయాలి. జీలకర్ర, ఆవాలు వేసి తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేయాలి. పచ్చిమిర్చి వేసి తర్వాత కరివేపాకు ఇంకా కొత్తిమీరని యాడ్ చేయాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలి. తర్వాత పసుపుని యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల దీనికి చాలా టేస్ట్ అనేది వస్తుంది. దీన్ని ఈ పోపుని పెరుగుచారులో వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ని వేయాలి ఇందులోనే మీకు తగినంతగా. ఇది వంకాయ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇక్కడ మన వంకాయ కర్రీ అనేది మగ్గుతూ ఉంది, చూసారా? ఇలా ఆయిల్ అనేది సపరేట్ కావాలి. ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి పైన గార్నిష్ కోసం. తర్వాత కొంచెం కలుపుకొని ఇలా ఆయిల్ మళ్ళీ వచ్చే వరకు ఉంచాలి. అంతే, వంకాయ మెంతి కూర కర్రీ రెడీ అయిపోయింది. దీనికి పెరుగుచారు కాంబినేషన్తో తినాలి, చాలా చాలా బాగుంటుంది వంకాయ కర్రీ పెరుగు.